ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష నాయకులు ప్రజల యొక్క ఓటు హక్కు కోసం వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా బెందుళూరులో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయాల్లో ముందుకు సాగుతున్న కొటారు అబ్బాయి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. కంగ్రాట్స్ అండి, రెండోసారి కూడా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారు. ఎలా ఉండబోతుంది ప్రస్తుతం బెందుళూరు రాజకీయాలు అంటే? ఈరోజు రాష్ట్ర రాజకీయం అంతా జగన్ అనే నినాదంతో ముందుకు సాగుతూ ఉంది. మేమంతా సిద్ధమనే నినాదం తప్ప వేరే వినపడట్లా. దెందులూరు కూడా అలాగే సిద్ధమని రెడీగా ఉన్నాం. సిద్ధం సభలోనే దెందులూరు సత్తా ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించడం జరిగింది. రేపు ఇంకా ఎన్నికలు జరగటమే తరువాయి. తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దెందులూరు నియోజకవర్గం సంబంధించి అంటే ఇక్కడ చింతమనేని ప్రభాకర్ గారు కొంచెం హాట్ టాపిక్గా ఉంటారు ఎప్పటికప్పుడు. అటువంటి వ్యక్తిని మీరు ఓడించి ముందుగా రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఈసారి కూడా ఎలా ఉండబోతుంది ఇక్కడ నియోజకవర్గం? అటుపక్క ఎవరు పోటీ చేస్తున్నారు ఏంటి అనేటువంటి ఆలోచన మాకేం అవసరం లేదు. ఇటుపక్క ఉంది జగనన్న సైనికులు, కొటారి అభిమానులు, నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు మాకున్నాయి, మెండుగా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఇక్కడ అటుపక్క ఎవరున్నారనేటువంటి ఆలోచన లేకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దెందులూరు అనేటువంటి కోట ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా. కొటారు కంచు కోట అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తుంది. దెందులూరు నియోజకవర్గంలో ఏ అవ్వని అడిగినా, ఏ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని అడిగినా కూడా మా ఇంట్లో పెద్ద కుమారుడు అబ్బాయి చౌదరి అంటూ కూడా ఇంత యూజ్ స్పందన మీకు వస్తుంది. ఏంటి సార్ ఇంత స్పందన రావడానికి మీ 5 ఏళ్ళు మీరు చేసిన? ఏంటది, ఈరోజు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి కూడా వాడి కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఈరోజు వాళ్ళు నన్ను భావించారు. అదేవిధంగా వాళ్ళందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఈ 5 సంవత్సరాలు నిలబడటం జరిగింది వారితో పాటే. కాబట్టి ఈరోజు వాళ్ళకి ప్రేమ పంచాము, వాళ్ళు ఈరోజు తిరిగి ప్రేమ పంచుతూ ఉన్నారు అనేదే నా యొక్క ఆలోచన. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు బలంగా మాకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఒకే నినాదంతో ఉంది. ఈరోజు తప్పకుండా ఈరోజు జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాం, కొటారిని గెలిపించుకుంటామని అదేవిధంగా ముందుకు సాగుబోతుంది. అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి కూటమి పేరుతో. ఈసారి ఎలా అయినా జగన్మోహన్ ఓడించాలనే ఉద్దేశంతో ఎలా ఉండబోతుంది సార్? ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది సార్? ఈరోజు మొన్నే చెప్తూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారు కూడా వెరీ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అటుపక్క ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది పైనున్న దేవుడిని, జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అదేవిధంగా ఈరోజు పథకాలు అందుకున్నటువంటి అక్క చెల్లెమ్మల యొక్క ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయనేదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అటేపు ఎన్ని జెండాలన్నా ఈరోజు చూస్తేనే ఒక జెండాని పూర్తిగా వాళ్ళ యొక్క జెండాని, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని చూపించలేనటువంటి వ్యక్తులు 3 జెండాలు కలుపుకుని కుట్టుకుని ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కంబైన్డ్ మేనిఫెస్టో ఏంటో తెలీదు, ముఖ్యమంత్రి ఎవరో తెలీదు, వారా మాకు పోటీ అని అడుగుతున్నాం. ఈరోజు మేము వెరీ క్లియర్ కట్గా ఒకే ఒక జెండా, ఒకే ఒక నాయకత్వం ముందు పెట్టి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజల ఆశీస్సులు మెండుగా మాకే ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తాం. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం నేను వచ్చానంటున్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీలో చాలామంది నాయకులకి నమ్ముకున్న వారికి సీట్లు లేదు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు కేటాయిస్తున్నారు. ముఖ్య నాయకులు కూడా ఈరోజు రాజీనామాలు చేస్తున్నారు. అంటే జనసేన పార్టీ పైన వాళ్ళ పార్టీ నాయకులకే నమ్మకం లేకుండా పోయింది. అదే అన్న చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది కదా. నిన్న విజయవాడలో జరిగినటువంటి విషయాలు కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి దుర్గేష్ లాంటి వ్యక్తులే రాజీనామా చేసేటువంటి ఈరోజు మీరు చెప్తున్నారు 25 కేజీల బియ్యం అని చెప్పి. 25 కేజీల బియ్యం అన్నటువంటి వ్యక్తి 25 సీట్లు కూడా తీసుకోకుండా ఈరోజు వాళ్ళకి జెండా మోసిన జనసేన కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి ట్రాప్లో ఈరోజు మొత్తము కూడా జనసేన నాయకులు ఇబ్బంది పడుతున్నారు, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా ఒక రాజకీయం చేస్తున్నామంటే ఒక నాయకత్వం, ఒక పార్టీ, ఆ పార్టీ సిద్ధాంతంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈరోజు అక్కడ నాయకత్వం ఏమో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు, వాళ్ళందరికీ ఏమో ఆయన ఏం చెప్తే అదే ఇక్కడ కూడా అమలుపరుస్తూ ఉంటే ఈరోజు జనసేన అనేది ఒక సెపరేట్ పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీలో కలిసిపోయి వాళ్ళ అధ్యక్షుడే ఈరోజు చంద్రబాబు నాయుడుగా ఈరోజు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ఎక్కడ మనము వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు మేము ఒక నాయకత్వం ముందు ఉన్నాం కాబట్టి మేము గర్వంగా ఆ నాయకత్వం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసినా ఈరోజు జనసేన అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఆయనకి బలంగా ఉండేదేమో. కానీ ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో కలిశారో అప్పుడే జనసేన పార్టీ మొత్తం కూడా భూస్థాపితమైందని అనుకుంటూ. జనసేన పార్టీ దయ వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామన్న చింతమనేని ప్రభాకర్ ఆయన కండువ కప్పుకోవడం అది మిమ్మల్ని ఎదుర్కోవడం ఏం అసలు చింతమనేని ప్రభాకర్ మాకు పెద్ద పోటీ అనేటువంటి విషయం మాకు లేదు. ఈరోజు ప్రభాకర్ని పెద్ద అంత సినిమా లేదు అతనికి ముందు. ఈరోజు తన గురించి పెద్ద ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు.
సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయినటువంటి వ్యక్తి. ఈరోజు అతను మాడే మాటలకి, అతను చేసే చేష్టలకి ప్రజలు ఇప్పటికీ అసహ్యించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఈరోజు అసలు ఆ వ్యక్తి పేరు చెప్తేనే ఈరోజు వాళ్ళందరూ కూడా కంపరంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి ప్రభాకర్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి ఈరోజు ఒకటే చెప్తున్నాం, మంచి వైపు నిలబడాలా, చెడు వైపు నిలబడాలా, చదువుకున్నటువంటి వ్యక్తుల వైపు నిలబడాలా, లేకపోతే బూతులు మాట్లాడేటువంటి వ్యక్తుల వైపు నిలబడాలో ఈరోజు ప్రజలంతా కూడా ఇప్పటికే డెసిషన్కి వచ్చి ఉన్నారు. ఈరోజు కేవలం ఏదో ఒక విధంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు మభ్యపెడదామని ఈరోజు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. హైదరాబాద్ అంటున్నాడు, బెంగళూరు అన్నాడు, చెన్నై అన్నాడు, ఎల్లు దోసులు పడుతూ ఉన్నాడు డబ్బు కోసం అని చెప్పి ఈరోజు ఆల్ నాయకులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు డబ్బుతో రాజకీయం చేద్దామని అతను ప్రయత్నం చేస్తున్నాడు. పేదవారి గుండెల్లో స్థానం సంపాదించి పేదవారికి న్యాయం చేయాలి, ప్రజలతోనే మా ప్రయాణం అంటూ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తున్నాం. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రజలు ఏదైనా సమస్య కోసం వెళ్తే కొట్టే పరిస్థితి, తిట్టే పరిస్థితి. కానీ ఈసారి మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చాలా ఆప్యాయంగా పలకరిస్తూ అన్నం పెట్టి కూడా వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంటే ఏంటి సార్ మీ ఇద్దరి మధ్య తేడా ఏంటి? మీరు డెఫినెట్గా ప్రతి ఒక్క నాయకుడి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. డెఫినెట్గా మేము ఈ రోజున ఈ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలనుకున్నాం. డెఫినెట్గా రాజకీయాలు అనేది అందరినీ కలుపుకుని ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో మేము వెళ్ళాం. గతంలో తన యొక్క పరిపాలనలో ఇబ్బంది పడినటువంటి నియోజకవర్గ ప్రజలే ఈరోజు నన్ను ఆశీర్వదించడం జరిగింది. మరొకసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పాత ఈరోజు అందరూ కూడా ఈరోజు అటువంటి రాజకీయం మాకొద్దు, అటువంటి పరిస్థితులు మాకొద్దు. 14 నుంచి 19 వరకు మేము పడిన ఇబ్బందులు ముఖ్యంగా వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు మా పార్టీ నాయకులు లేకపోతే నియోజకవర్గ ప్రజలు కాదు, తన జెండా మోసి తన భుజాలను ఎత్తుకున్నటువంటి నాయకులే ఈరోజు అసహించుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. అంటే ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తిని వాళ్ళ లీడర్సే అతను నమ్మకపోతే ఇంకా నాయకత్వానికి ఏముంటుంది? కాబట్టి ఎప్పుడో అతను ఒక నాయకుడిగా ఎప్పుడో కోల్పోయాడు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడో తన స్థితి ఈరోజు చింతమనేని ప్రభాకర్ అటు పోటీ చేస్తేనే మాకు 50,000 కన్ఫర్మ్ మెజార్టీ అయింది. కాబట్టి అతను పోటీ చేస్తాను, మాకేం ఇబ్బంది లేదు. అతను చేయడం వల్ల మరింత మెజార్టీ పెరిగేటువంటి పరిస్థితులు. కాబట్టి దెందులూరుకి సంబంధించి మీరు అధికారంలోకి వస్తారని మరలా అనేక విశ్లేషణ కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు కానీ అధికారంలోకి వస్తే దెందులూరు ఇంకేమైనా మోడల్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది? తప్పకుండా. ఎందుకంటే ఈరోజు దెందులూరు నియోజకవర్గం అనేది ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది. 3,100 కోట్ల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి సంక్షేమం చేశాం. ఈ రాబోయే 5 సంవత్సరాలు మమ్మల్ని ఆశీర్వదిస్తే 5,000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని అందించే బాధ్యత ఈ కొటారు తీసుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఈరోజు రైతాంగంగా అత్యంతంగా ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పకుండా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ముండూరు కానీ జగన్నాథపురం కానీ ఉన్నాయో వాటిని అన్ని పౌరంగ పొందుతాయి ఉన్నాయో అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికే జర్మన్ కంపెనీతో అదేవిధంగా పెద్ద డేటా సెంటర్ కంపెనీతో మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ బేస్ చేసి పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాము. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఈ నియోజకవర్గాన్ని మరింతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. చేసి చూపించబోతున్నాం. వైఎస్ఆర్సీపీలోని యువ నాయకులు, మంచి మనసున్న నాయకులు, ఎటువంటి అవినీతి లేని కూడా రాజకీయ నాయకులు ముందు సాగుతున్నారు. ఒకవేళ ఈసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రివర్గంలో అబ్బాయి చదువుని చూసే అవకాశం ఉందా? అంటే దెందులూరుకే మీ యొక్క పరిమితి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గంలో మీ యొక్క స్థానం ఉంటే అభివృద్ధి జరుగుతుందని మీ యొక్క అభిమానులు కోరుకుంటున్నారు. అన్న ఈరోజు ఒక జగనన్న సైనికుడిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాం. డెఫినెట్గా మా ముందు ఉన్నటువంటి మొదటి లక్ష్యం ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయటం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడం. ఆ 2 ఆలోచనలతోనే ఈరోజు ముందుకు వెళ్తున్నాం. తర్వాత ఏ విధంగా సేవ చేయాలనేది అది రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం. చెప్పండి, రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మరలా జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంటే దెందులూరు శాసనసభ్యుల అభ్యర్థిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ప్రతి నాయకుడి యొక్క ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎప్పుడు కూడా విద్య, వైద్యం, పేదలందరికీ ఇల్లు, ప్రతి ఇంటి గడప దగ్గరికే ఈరోజు గవర్నెన్స్ టు ద డోర్ స్టెప్ తీసుకురావాలి. బటన్ నొక్కి అందరికీ కూడా డీబీటీ పద్ధతిలో డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఈరోజు మనకి ఆ లాంగ్ కోస్టల్ లైన్ ఉంది. 960 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆ కోస్టల్ లైన్ బేస్ చేసుకునే ఈరోజు షిప్పింగ్ హార్బర్స్ కానీ మనం పోర్ట్స్ కానీ కట్టుకుంటూ ఉన్నాం. డెఫినెట్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అత్యధికంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది.
భారతదేశం అంతా కూడా మన పోర్ట్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి. బ్లూ ఎకానమీని డెవలప్ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి ఆటోమొబైల్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫార్మాసిటికల్ రంగంని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే ఉన్నటువంటి ఫార్మాసిటీని ముందుకు తీసుకెళ్తున్నాం. డెఫినెట్గా ఐటీ రంగంలో కూడా గేట్వే టు సౌత్ ఇండియా లాగా ఎక్కడైతే వైజాగ్ ఉందో అక్కడ బీచ్ డెస్టినేషన్లో ఐటీ డెస్టినేషన్గా అక్కడ ఒక పెద్ద ఐటీ పార్క్ కూడా కట్టబోతున్నాం. డెఫినెట్లీ దిస్ ఆల్ టేక్ విల్ టైమ్. డెఫినెట్లీ ద గ్రోత్ అండ్ ది ఎవరైతే ఈరోజు చేయగలుగుతారనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగనన్న వస్తేనే ఈ రాష్ట్రం ప్రయోజనం వస్తుంది, ఈ రాష్ట్రంలో యువతరానికి మంచి జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదవారికి చేయూతను అందించాలంటే అది జగనన్నతోనే సాధ్యపడుతుంది. వాలంటీర్ వ్యవస్థ పైన ఆంక్షలు విధించారు. ఫైనల్ ఏం చెప్తారు? ఎంతోమందికి ప్రజలకి సేవలు అందిస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ పైన ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత ఇటువంటి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక గొప్ప వ్యవస్థ. ఈరోజు అటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంత గొప్ప వ్యవస్థను తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని యొక్క వాల్యూ ఏంటనేది ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని టచ్ చేసినా కూడా వాలంటీర్ వ్యవస్థ యొక్క వాల్యూ తెలుస్తూ ఉంది. ఈ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ అధికార దాపంతో అధికారంలోకి రావాలనేటువంటి కాంక్షతో వాలంటీర్లందరినీ కూడా ఎక్కడ వీళ్ళు అడ్డుగా నిలబడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒకటే కనపడుతుంది. ఈరోజు మధ్యలో వాలంటీర్స్ అనే గోడ కనపడుతుంది. దాన్ని ఎలా బ్రేక్ చేయాలో తెలియట్లా. దాని మీదకి ఏ రాయి ఇసిరినా తిరిగి మళ్ళీ ఆయన మీదే పడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత బలంగా ఈ వాల్ నిలబడుతుంది వాలంటీర్ వ్యవస్థ. దాన్ని బ్రేక్ చేయలేక ఏదో ఒక విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటు చేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ పెట్టి వాలంటీర్ వ్యవస్థని పనిచేయకుండా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతల యొక్క శాపనార్థాన్ని అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ కట్గా చెప్పారు. మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా, నియోజకవర్గంలో ఉన్నటువంటి వాలంటీర్ సోదరి మనందరికీ కూడా చెప్తూ ఉన్నాం. డెఫినెట్లీ మొట్టమొదటి సంతకం జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖున మొట్టమొదటి సంతకం వాలంటీర్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేసేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. డెఫినెట్గా యాప్ కాస్ట్ ద్వారా వీళ్ళందరినీ తీసుకుని వీళ్ళందరికీ కూడా మంచి బెటర్ ఫెసిలిటీస్గా ఉండే విధంగా వీళ్ళకి మరింతగా కూడా వీళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు. సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.